అన్న నమస్కారం. నమస్కారం. అన్న, ఈరోజు మీ కర్తాల్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. అవును. ఎవరు గెలిస్తే కర్తాల్ గ్రామం అభివృద్ధి చెందుతుంది? ఇప్పుడు మనకు ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం ఉన్న పార్టీ గెలిస్తేనే ఊరికి అభివృద్ధి జరుగుతుందని అనుకుంటున్నాను. చాలా మంచిది అది. బీద వాళ్ళకు అందరికీ ప్రతి ఒక్కరికి చాలా మంచి జరుగుతుంది. ఊరికి చాలా మంచి అభివృద్ధి జరుగుతుంది. డ్రైనేజ్ లైన్లు కానీ, సీసీ రోడ్లు కానీ, కరెంటు కానీ, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కానీ ఊరికి నడవాలంటే మన పైన పదవున్న పార్టీకి వేసి గెలిపిస్తేనే చాలా మంచిదని నేను కోరుతున్నాను. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు? ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి రాయకంటి పిచ్చపతి అని అంటారు. చాలా మంచి వ్యక్తి, చాలా మా జనాల్లో కలిసిపోయే వ్యక్తి, చాలా మంచోడు. అంటే ఇప్పటి వరకు రాయకంటి భిక్షపతి గారిని మీరు చాలాసార్లు చూస్తుంటారు. ఎలాంటి మనిషి, ఎలాంటి వ్యక్తిత్వం ఆయనది? చాలా మంచోడు. ఎలాంటి మన కోపాలు కానీ, మన కొట్లాటలు కానీ అలాంటివి ఏం లేదు. ఇంతవరకు ఆయన రాజకీయంగా ఏమి చేయలేదు, ఎదగలేదు. కాకపోతే జనాలలో ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు ఆయనకు అవకాశం వచ్చింది కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున మంచి ఆయన సర్పంచ్ అభ్యర్థిగా గెలిచి ఊరికి సేవ చేయాలని కోరుతున్నాను. ఇంకోటి, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చే పథకాలు మీకేమన్నా వచ్చాయా ఇప్పటివరకు? ఆ కాంగ్రెస్ వచ్చే పథకాలు వచ్చినాయండి. మాకు చిన్న బియ్యం వస్తున్నాయి. ఇప్పుడు ఒక ఇంద్రమ్మ గృహం అనేది ఒక ఇల్లు గిట్ట వచ్చింది. కాకపోతే పోయిన టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు చేసినా కానీ జనాలకు అభివృద్ధి చేసింది ఏం లేదు. వాళ్ళు సంపాదించుకుని వెళ్ళిపోయారే కానీ జనాలకు చేసింది అయితే ఏం లేదు. అనవసరంగా బీదోళ్ళకి ఎన్నో ఆశలు చెప్పిండు. కంచెలాంటి పెద్ద గృహాలు కట్టించి ఏంటి పిట్టెలకు, దొంగలకు, తాగుబోతులకు అడ్డాలు కల్పించి ఆ గృహాలు కట్టించి నిర్మాణాలు చేసి అవి అక్కడే వదిలిపెట్టిన రోజులు ఉన్నాయి. అయితే ఇప్పుడు చివరిగా మీ కర్తాల్ గ్రామానికి మీరు ఏం చెప్పబోతున్నారు? మా కర్తాల్ గ్రామానికి మంచి 100 పడకల హాస్పిటల్, మా రాయకంటి పిచ్చపతి సర్పంచ్ అయ్యి మా ఎమ్మెల్యే ద్వారా మాట్లాడి ఒక హాస్పిటల్ చేసి, ఒక బస్ స్టాండ్ చేసి అందరికీ సాల్వ్ చేస్తే చాలా మంచిదని అనుకుంటున్నాను.